హిట్లర్ గురించి మాట్లాడాలంటే ముందుగా అతను ఎలా పెరిగాడు, ఏ పరిస్థితుల్లో జీవించాడు, అతని ఆలోచనలు ఎలా ఏర్పడ్డాయి అన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన పనులను మాత్రమే చూసి అతను మంచివాడా చెడ్డవాడా అనడం సరికాదు. అతని వెనుక ఉన్న పరిస్థితులు, సమాజం, కాలం అన్నీ కలిసి అతన్ని అలా మార్చాయి. అడాల్ఫ్ హిట్లర్ 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియాలోని బ్రౌనౌ అమ్ ఇన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి అలాయిస్ హిట్లర్ ప్రభుత్వ ఉద్యోగి. తండ్రి చాలా కఠినంగా ఉండేవాడు. చిన్న చిన్న తప్పులకు కూడా హిట్లర్ను కొట్టేవాడు. తల్లి క్లారా మాత్రం చాలా ప్రేమగా చూసుకునేది. హిట్లర్ తన తల్లిని చాలా ప్రేమించేవాడు. చిన్ననాటినుంచే తండ్రి భయం, తల్లి ప్రేమ ఈ రెండు విరుద్ధ భావాల మధ్య పెరిగాడు. హిట్లర్ చదువులో పెద్దగా రాణించలేదు, కాని అతనికి చిత్రకళ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి అతను పెయింటింగ్ చేయాలనుకున్నాడు. ఆర్టిస్ట్ అవ్వాలన్నదే అతని కల. కాని తండ్రి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఒత్తిడి పెట్టేవాడు. ఈ కారణంగా తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి. తండ్రి చనిపోయిన తర్వాత హిట్లర్ తన కలను అనుసరించడానికి వియన్నా వెళ్లాడు. వియన్నాలో అతను ఆర్ట్ అకాడమీలో అడ్మిషన్ కోసం అప్లై చేశాడు. కాని 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇది అతని జీవితంలో పెద్ద దెబ్బ. అక్కడినుంచి అతని జీవితం పూర్తిగా దిగజారింది. పనిలేదు, డబ్బులేదు, తినడానికి కూడా సరైన ఆహారం లేదు. రోడ్డుపై నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అతని మనసులో తీవ్ర నిరాశ, కోపం, ద్వేషం నిండిపోయాయి. వియన్నాలో ఉన్నప్పుడు హిట్లర్ చాలా రాజకీయ పుస్తకాలు చదివాడు. అప్పటి యూరప్లో యూదులపై ద్వేషం ఎక్కువగా ఉండేది. ఆ వాతావరణం హిట్లర్ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపింది. అతను తన జీవితంలో ఎదురైన ప్రతి విఫలతకు, బాధకు, పేదరికానికి ఇతరులనే కారణంగా చూడడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా యూదులు, కమ్యూనిస్టులు, వలసవాదులు అతని కోపానికి లక్ష్యమయ్యారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చిన్ననాటి హిట్లర్ ఒక రాక్షసుడిగా పుట్టలేదు. అతను కూడా సాధారణ మనిషిలానే కలలు కన్నాడు. కాని నిరంతర విఫలతలు, సమాజంలో ఒంటరితనం, ఆర్థిక కష్టాలు మరియు అప్పటి యూరప్ రాజకీయ వాతావరణం కలిసి అతని మనసును క్రమంగా విషపూరితం చేశాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లర్ జర్మన్ ఆర్మీలో చేరాడు. యుద్ధంలో అతను చాలా క్రమశిక్షణతో పనిచేశాడు. ధైర్యానికి పతకాలు కూడా పొందాడు. యుద్ధం అతనికి ఒక గుర్తింపు ఇచ్చింది. జీవితంలో మొదటిసారి అతనికి నేనేదో చెయ్యగలను అన్న భావన వచ్చింది. యుద్ధం అతనికి ఉద్దేశాన్నిచ్చింది. కాని యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీ ఓడిపోయింది. వెర్సైల్స్ ఒప్పందం ద్వారా జర్మనీపై భారీ శిక్షలు విధించబడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది. నిరుద్యోగం, ఆకలి, అవమానం ఇవన్నీ జర్మన్ ప్రజల జీవితాల్లో భాగమయ్యాయి. ఈ పరిస్థితి హిట్లర్ లాంటి వ్యక్తికి గొప్ప అవకాశమైంది. హిట్లర్ మాట్లాడడంలో అసాధారణ ప్రతిభ కలవాడు. అతను ప్రసంగం చేస్తే ప్రజలు మైమరిచిపోయేవారు. అతని మాటల్లో కోపం, బాధ, గర్వం, ఆశ అన్నీ కలిసిపోయి ఉండేవి. జర్మనీని మళ్లీ గొప్ప దేశంగా చేస్తానని, ప్రజలకు గౌరవం తీసుకువస్తానని చెప్పేవాడు. బాధలో ఉన్న ప్రజలకు అతని మాటలు ఆశగా అనిపించాయి. 1920లో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడయ్యాడు. మొదట ఇది చిన్న పార్టీ మాత్రమే. కాని అతని ప్రసంగాలు, ప్రచారం వల్ల పార్టీ వేగంగా పెరిగింది. అతను ప్రజలకు ఒక శత్రువును చూపించాడు. మీ బాధకు కారణం వీళ్లే అని చెప్పాడు. ప్రజలు కూడా తమ సమస్యలకు ఎవరో ఒకరిని నిందించాలనుకున్నారు. అలా హిట్లర్ ప్రజల కోపానికి ఒక దారి చూపించాడు. ఇక్కడే హిట్లర్ వ్యక్తిత్వంలోని ప్రమాదకరమైన వైపు బయటపడింది. అతను కేవలం చెడ్డ వ్యక్తి మాత్రమే కాదు, చాలా తెలివైన రాజకీయ నాయకుడు కూడా. ప్రజల మనసు ఎలా పనిచేస్తుందో అతనికి బాగా తెలుసు. అదే అతన్ని ప్రమాదకరుణ్ణి చేసింది. ఇప్పుడు హిట్లర్ చేసిన మంచి పనులు, ఎందుకు ప్రజలు అతన్ని హీరోలా చూశారు అనేది చూద్దాం. హిట్లర్ పేరు వినగానే మనకు వెంటనే యుద్ధం, హత్యలు, హాలోకాస్ట్ గుర్తొస్తాయి. కాని ఒక నిజాన్ని అంగీకరించాలి. ఒకవేళ హిట్లర్ పూర్తిగా చెడ్డవాడే అయితే అతనికి కోట్ల మంది మద్దతు ఎందుకిచ్చారు? ప్రజలు అతన్ని దేవుడిలా ఎందుకు ఆరాధించారు? ఒక దేశం మొత్తం అతని వెనుక ఎందుకు నిలిచింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్మనీకి చేసిన కొన్ని పనులను
నిజాయితీగా చూడాలి. 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు జర్మనీ పరిస్థితి దారుణంగా ఉండేది. దేశం మొత్తం నిరుద్యోగంతో బాధపడుతోంది. ఫ్యాక్టరీలు మూసుకుపోయాయి. కరెన్సీ విలువ పడిపోయింది. ఒకప్పుడు గొప్ప దేశంగా ఉన్న జర్మనీ ప్రపంచం ముందు అవమానంగా మారింది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పూర్తిగా నశించింది. ఇలాంటి సమయంలో హిట్లర్ నేను మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పాడు. మొదటగా హిట్లర్ నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్నాడు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రారంభించాడు. రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు, ముఖ్యంగా ప్రసిద్ధ ఆటోబాన్ హైవేలు నిర్మించాడు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాడు. ఒకప్పుడు పనిలేక రోడ్డుపై తిరిగిన ప్రజలు మళ్లీ పనిచేయటం మొదలుపెట్టారు. జీతం రావటం మొదలైంది. కుటుంబాల్లో ఆశ తిరిగి వచ్చింది. హిట్లర్ పరిశ్రమలపై కూడా దృష్టి పెట్టాడు. జర్మన్ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు ఇచ్చాడు. దేశీయ ఉత్పత్తిని పెంచాడు. మనం మనకే తయారు చేసుకుందాం అనే ఆలోచనను ప్రజల్లో నాటాడు. దీనివల్ల జర్మనీ ఆర్థికంగా బలపడటం మొదలైంది. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గింది. ఇది ప్రజలకు గర్వాన్ని కలిగించింది. హిట్లర్ యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. హిట్లర్ యూత్ అనే సంస్థను ప్రారంభించాడు. చిన్న వయసు నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, దేశభక్తి నాటాడు. స్కూళ్లలో శారీరక వ్యాయామాలు, స్పోర్ట్సు శిక్షణ ఎక్కువ చేశాడు. దీనివల్ల జర్మన్ యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఎదిగింది. అప్పటి తల్లిదండ్రులు దీన్ని చాలా పాజిటివ్గా చూశారు. మహిళల విషయంలో కూడా హిట్లర్ కొన్ని పథకాలు తీసుకొచ్చాడు. తల్లితనాన్ని గౌరవించాడు. పెద్ద కుటుంబాలుంటే ఆర్థిక సహాయమిచ్చాడు. పిల్లలు ఎక్కువగా పుట్టేలా ప్రోత్సహించాడు. దీని వెనుక అతని రాజకీయ ఉద్దేశాలున్నా అప్పటి మహిళలకు ఇది ఒక రకమైన భద్రతగా అనిపించింది. హిట్లర్ ప్రజలకు గౌరవాన్ని తిరిగి ఇచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు ప్రపంచం ముందు తల వంచుకుని ఉండేవారు. కాని హిట్లర్ ప్రసంగాల్లో మీరు ఓడిపోయినవాళ్లు కాదు అని పదే పదే చెప్పేవాడు. మీరు గొప్ప జాతి అని ప్రజల్లో గర్వం నింపాడు. ఈ మాటలు బాధలో ఉన్న ప్రజలకు మత్తులా పనిచేశాయి. వెర్సేల్స్ ఒప్పందాన్ని హిట్లర్ సవాలు చేశాడు. ఆ ఒప్పందం జర్మనీకి అవమానంగా ఉందని ప్రజలు భావించేవారు. హిట్లర్ దాన్ని తిరస్కరించాడు. సైన్యాన్ని మళ్లీ బలోపేతం చేశాడు. ఇది అంతర్జాతీయంగా తప్పు అయినా దేశంలో మాత్రం అతని ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ప్రజలకు ఇది మనం మళ్లీ లేచాం అనే భావన ఇచ్చింది. హిట్లర్ పాలనలో నేరాలు తగ్గాయి. క్రమశిక్షణ పెరిగింది. ప్రభుత్వ నియమాలు కఠినంగా అమలు అయ్యాయి. రోడ్లపై భద్రత పెరిగింది. చాలామంది సాధారణ ప్రజలు ఇప్పుడు దేశంలో క్రమం ఉంది అని అనుకున్నారు. ఇది ప్రజలకు సురక్షిత భావనను ఇచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. హిట్లర్ చేసిన ఈ మంచి పనులన్నీ పూర్తిగా స్వార్థరహితమైనవి కావు. అతని లక్ష్యం జర్మనీని బలమైన యుద్ధ యంత్రంగా మార్చడం. కాని సాధారణ ప్రజలకు ఆ లోతైన రాజకీయాలు కనిపించలేదు. వారికి కనిపించింది ఉద్యోగం, గౌరవం, భద్రత, ఆశ. హిట్లర్ మీడియాను కూడా చాలా తెలివిగా వాడాడు. సినిమాలు, పోస్టర్లు, రేడియోలు అన్నీ అతని ప్రచారానికి ఉపయోగించాడు. అతని ఇమేజ్ను ఒక రక్షకుడిగా, ఒక హీరోగా చూపించాడు. ప్రజలు రోజూ అదే చూసి, అదే విని, అదే నమ్మటం మొదలుపెట్టారు. ఇది ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసింది. అందుకే చాలామంది జర్మన్లు నిజంగా హిట్లర్ను ప్రేమించారు. అతను చేసిన దారుణాల గురించి తెలియకపోవచ్చు, లేదా తెలిసినా పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే వారి జీవితాలు మెరుగుపడ్డాయి. ఒక నాయకుడు తమ జీవితాన్ని బాగుచేస్తే అతని తప్పులను చూడకుండా ఉండటం మనుషుల సహజ లక్షణం. అసలు హిట్లర్ చేసిన ఘోర నేరాలేంటి, ఎందుకు అతను చరిత్రలో అతి చెడ్డ నాయకుడిగా మిగిలాడు అనేది చూద్దాం. హిట్లర్ చేసిన కొన్ని పనులు జర్మన్ ప్రజలకు తాత్కాలికంగా మేలు చేసినా అతని ఆలోచనల లోతు చాలా ప్రమాదకరమైనది. అతని విజన్ ఒక దేశాన్ని బాగుచేయడం కాదు, ఒక జాతిని మాత్రమే పైకి లేపి మిగతా వాళ్లను నాశనం చేయడం. ఇక్కడే హిట్లర్ పూర్తిగా చెడ్డవాడిగా మారాడు. అతని నిజమైన స్వభావం బయటపడింది. హిట్లర్ నమ్మిన ప్రధాన సిద్ధాంతం ఆర్యన్ రేస్ సుపీరియారిటీ, అంటే జర్మన్లు, ముఖ్యంగా తెల్ల చర్మం, నీలికళ్ళు ఉన్నవాళ్లే గొప్పవారు, మిగతా జాతులన్నీ తక్కువవారు అన్న భావన. ఈ ఆలోచన శాస్త్రీయంగా పూర్తిగా తప్పు. కాని హిట్లర్ దీన్ని సత్యంగా ప్రచారం చేశాడు. ప్రజలు కూడా అదే నమ్మడం మొదలుపెట్టారు. ఈ సిద్ధాంతం వల్ల మొదటగా బాధపడింది యూదుల సమాజం. హిట్లర్ యూదులను జర్మనీకి శత్రువులుగా చిత్రీకరించాడు. దేశ ఆర్థిక సమస్యలకు, యుద్ధంలో ఓటమికి, నిరుద్యోగానికి అన్నింటికీ యూదులే కారణమని చెప్పాడు. ఇది పూర్తిగా అబద్ధమైనా ప్రజలు నమ్మారు. ఎందుకంటే బాధలో ఉన్న ప్రజలకు ఒక శత్రువు కావాలి. యూదులపై మొదటగా చట్టపరమైన వివక్ష మొదలైంది.
వారికి ఉద్యోగాలు నిషేధం, వ్యాపారాలు మూసివేయడం, చదువు అవకాశాలు తగ్గించడం, సమాజంలో అవమానం. తరువాత ఇది శారీరక హింసగా మారింది. క్రిస్టల్ నాచ్ అనే ఘటనలో వేల సంఖ్యలో యూదుల దుకాణాలు, ఇళ్ళు ధ్వంసం చేయబడ్డాయి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. అసలు భయంకరమైనది ఇంకా ముందుంది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన తరువాత హిట్లర్ తన నిజమైన రూపాన్ని ప్రపంచానికి చూపించాడు. యుద్ధమనేది దేశ రక్షణ కోసం కాదు, ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనే ఆశ కోసం జరిగింది. పోలాండ్పై దాడితో మొదలైన ఈ యుద్ధం కోట్లాది మంది ప్రాణాలను తీసింది. సైనికులే కాదు, నిరపరాధ పౌరులు కూడా చనిపోయారు. హిట్లర్ చేసిన అత్యంత ఘోర నేరం హాలోకాస్ట్. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద జెనోసైడ్. లక్షలాది కాదు, కోట్లాది యూదులు వ్యవస్థబద్ధంగా హత్య చేయబడ్డారు. గ్యాస్ ఛాంబర్లు, కాన్సంట్రేషన్ క్యాంపులు, బలవంతపు శ్రమ ఇవన్నీ హిట్లర్ ఆదేశాలతోనే జరిగాయి. ఈ శిబిరాల్లో మనుషులను జంతువుల కంటే ఘోరంగా చూశారు. ఆకలి, వ్యాధులు, కొట్టడం, ప్రయోగాలు అన్నీ జరిగాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎవరికీ మినహాయింపు లేదు. ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ఆలోచించగలడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా కష్టం. హిట్లర్ కేవలం యూదులనే కాదు, రోమా జిప్సీలు, వికలాంగులు, హోమోసెక్షువల్సు, రాజకీయ ప్రత్యర్థులు అందరూ అతని టార్గెట్ అయ్యారు. ఉపయోగం లేని జీవులు అంటూ వేల మందిని హత్య చేశాడు. ఇది పూర్తిగా మానవత్వానికి విరుద్ధం. యుద్ధం చివరి దశలో హిట్లర్ పూర్తిగా వాస్తవాన్ని కోల్పోయాడు. తన సైన్యం ఓడిపోతున్నా, ప్రజలు ఆకలితో చనిపోతున్నా అతను తన కల్పిత ప్రపంచంలోనే జీవించాడు. చివరికి తన దేశాన్నే నాశనం చేశాడు. జర్మనీ నగరాలు బాంబులతో ధ్వంసమయ్యాయి. లక్షల మంది జర్మన్లు కూడా అతని తప్పు నిర్ణయాల వల్ల చనిపోయారు. 1945లో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాని అతని మరణంతో బాధలాగలేదు. అతను చేసిన గాయాలు తరతరాల వరకు మిగిలిపోయాయి. యూరప్ మానసికంగా, శారీరకంగా నాశనమైంది. కోట్లాది కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. ఒక నాయకుడు తన ప్రజల జీవితాన్ని కొంత మెరుగుపరిచినా, అదే సమయంలో కోట్లాది నిరపరాధులను చంపితే అతన్ని మంచివాడిగా ఎప్పటికీ పిలవలేం. హిట్లర్ చరిత్రలో ఒక హెచ్చరిక. ప్రజల భావోద్వేగాలను ఎలా దుర్వినియోగం చేస్తే ఒక దేశం ఎలా నాశనమవుతుందో చూపించే ఉదాహరణ.